హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాం. పులిహోర పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది మనం ఫస్ట్ నానబెట్టుకుందాం. చింతపండుని నానబెట్టుకొని చూపిస్తాను. ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసేసాను మొత్తము. నానిన చింతపండుని గుజ్జు తీసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి మనం దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం బాగా. ఇది ఉడికి మంచిగా మనకి దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి పులుసుని. చూడండి, ఇప్పుడు ఈ పులుసు బాగా మనకు ఉడుకుతుంది. చూడండి, దగ్గర పడడానికి వస్తుంది. ఇది పక్కనే మనకి జీలకర్ర మెంతులు వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ పొడి వేసుకుంటే మనకి పులిహోరలో టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం దూరగా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం. మెంతులు వేయించుకున్నాం కదా, బాగా దూరగా వేగిపోయాయి. ఇవి మనం ఇప్పుడు మంచిగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు పులుసు కూడా మనకి దగ్గర పడిపోతుంది. అలాగే ఇది మన జీలకర్ర మెంతుల పొడి కూడా మనకు మంచిగా ఇలాగ పౌడర్ అయిపోయింది. చూడండి, దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం ఈ పులుసులో. ఎందుకంటే బాగా పులుపుగా ఉంటుంది కదా, ఈ స్వీట్నెస్ వస్తే కొంచెం ఒక టేస్ట్ మనకి బాగా వస్తుంది. అందుకని చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పౌడర్ కూడా మొత్తం మనము ఈ పులుసులోకి యాడ్ చేసేసుకుందాం. పులుసు బాగా ఉడికిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం, జీలకర్ర అండ్ మెంతుల పొడి. పులిహోర పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లో ప్యాన్ వేడెక్కాక ఆయిల్, పులుసుకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు. జీలకర్ర వేగుతున్నాయి కదా మనకి. ఇప్పుడు శనగపప్పు, మినపగుళ్ళు, అలాగే పల్లీలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం దీంట్లో. మన పులిహోర కలర్కి తగ్గట్టుగా పసుపు వేసుకోవాలి. అలాగే చిటికెడంతా సాల్ట్. ఆల్రెడీ మనం చింతపండు పులుసులో వేసుకున్నాం కదా, దీంట్లో కూడా మనం చూసి వేసుకోవాలి సాల్ట్. మనం ఇలా పోపు వేసుకుంటుంటే మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇలా బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ డార్క్ అయిపోతాయి కలర్. చూసి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ. చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో. చూడండి, ఇప్పుడు మన పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మన పులుసు ఉంది కదా, దగ్గర పడిన పులుసు ఉంది కదా, పులుసు మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. పులుసు అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే ఇది ఒక 5-10 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకొని దింపేసుకుంటే మనకు పులిహోర పులుసు రెడీ. తర్వాత చూడండి, ఇలా మనకి దగ్గర పడిపోయింది. చూడండి పులుసు, ఇది మనకు ఒక చట్నీ టైప్లో ఉంటుంది. అయితే మనం ఇది అన్నం వండుకుంటాం కదా, కొద్దిగా చట్నీ లాగా కూడా మనం వేసుకొని పులిహోర చేసుకోవచ్చు. ఇది టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. లైక్, షేర్ అండ్ కమెంట్.
బాయ్ అండి.